అమెరికా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఏదైతే $1,00,000 అమౌంట్ ఏడాదికోసారి H1B వీసాలకు కట్టాలన్నటువంటి తీసుకున్న నిర్ణయం ఇంపాక్ట్ నష్టం ఉంది, ప్రయోజనం ఉంది. ఇందులో ప్రయోజనానికి సంబంధించి భయపడక్కర్లేదు, ఇది ఎక్కువగా భయపెడుతున్నారు కొంతమంది నిపుణులు చెప్తున్నారు. దీని మీద ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన కథనం చూద్దాం. ఇప్పుడు H1B కింద పనిచేసిన వాళ్లకు రెన్యువల్స్ ఉండవు, కావాలంటే $1,00,000 చెల్లించాలి. ఇక వాళ్ళంతా వాపసు రావాల్సిందే. కొత్తగా జాబ్ కావాలని వచ్చే మన వాళ్ళు $1,00,000 కట్టాల్సిందే. అంత చెల్లించలేరు కాబట్టి అమెరికా గేట్లు మూసేసినట్టే. కొత్తగా వెళ్ళాలనుకునే విద్యార్థులకు బ్రేకులు పడ్డట్టే. ఇలా ప్యానిక్ ప్రచారాలు నిజానికి ఉత్తర భారతీయులపైనే ఎక్కువ నెగిటివ్ ప్రభావం చూపిస్తాయి. రష్యా చమురుకుంటున్నామనే అక్కస్తో చైనీయులు భారతీయులపైన ట్రంప్ తీర్చుకునే కక్ష అనే వాదన కూడా అబద్ధం. ఇలాంటి ఉత్తర్వులు ఆలోచనలు తన గత పదవీ కాలంలో కూడా ట్రంప్ చేసినవి. కాకపోతే కోర్టులు అడ్డుపడ్డాయి. కేసులు సాగి ఆలోపు ట్రంప్ పదవే ఊడిపోయింది. ఇప్పుడు తన ఉత్తర్వులు కేవలం ఏడాది కాలంగా అమెరికా బయట ఉన్న H1B వీసాదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఉత్తర్వు వీసాలు ఉండి అమెరికా బయట ఉన్న వాళ్ళకి మాత్రమే. అందుకనే కంపెనీలు అర్జెంటుగా గడువు ఒక్కరోజే అమెరికాలో రిపోర్ట్ చేయాలని మెయిల్స్ పెట్టి తరుగుతున్నాయి. ఈ దెబ్బ ఇన్ఫోసిస్ వంటి కంపెనీలపై ఉంటుంది కానీ తాత్కాలికమే. తప్పకుండా $1,00,000 కనీస వేతనం ఇవ్వాలని కనుక ట్రంప్ గతంలోలాగా ఆంక్షలు పెట్టినా అవి మన ఐటీ కంపెనీలకు నష్టమే. లక్షలోపు వేతనాలతో వేల మందితో పనిచేయించుకుంటున్నాయి అమెరికాలు. ఇప్పుడు ఇండియన్ అమెరికన్ కంపెనీలు H1B వీసాలకు ఇంతలేసి డబ్బు కట్టలేవు. సో ఇండియా వంటి ఐటీ నిపుణులు ఉన్న దేశాలకే ప్రాజెక్టులు ఇచ్చి వర్క్ చేయించుకుంటాయి. సో ఇండియన్ ఐటీ కంపెనీల స్టాక్స్ తాత్కాలికంగా పడిపోయినాయి, మళ్ళీ బలంగా పుంజుకుంటాయి. ఎందుకంటే అవి ప్రాజెక్టుల్ని ఇండియా నుంచే వర్క్ చేయించుకుంటాయి. ఇండియాకి ఎక్కువ ప్రాజెక్టులు కూడా వస్తాయి. ఇది అమెరికాలో H1B వీసాదారుల యొక్క తాజా విశ్లేషణలు. అంతే తప్ప ఇప్పుడు అమెరికా H1B వీసాలతో కొలువులు చేసుకునే వాళ్ళకి ఏ సమస్య లేదు. స్టూడెంట్ వీసాలతో వెళ్ళే వాళ్ళకు ప్రాబ్లం లేదు. వాళ్ళు ఫ్రెష్గా H1B కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ళకు కూడా ఈ $1,00,000 ఫీజు నిబంధన వర్తించదు. H1B డిపెండెంట్ల వీసాదారులకు అసలే వర్తించదు. కాబట్టి ట్రంప్ తాజా ఉత్తర్వుల ప్రభావం కొత్తగా అమెరికాకు వెళ్ళి H1B కోసం కొలువుల కోసం ప్రయత్నించాలని అనుకునే వాళ్ళకి సెరగాతం. కానీ ఆల్రెడీ అమెరికాలో జాబ్ మార్కెట్ ఘోరంగా ఉంది. అలా ఎవరు వెళ్ళడం లేదు. కాదు, ట్రంప్ మంత్రాంగం అవగాహన రాహిత్యంతో తప్పుడు ఉత్తర్వులు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేసింది. 2-3 రోజులు క్లారిటీ వస్తుందని అమెరికన్ మీడియా రాస్తుంది. కానీ అది తప్పే. కోర్టులో నిలబడతాయో లేదా తెలియదు కానీ పూర్తి అవగాహనతోనే ఉద్దేశపూర్వకంగానే జారీ చేయబడినటువంటి ఉత్తర్వులు ఇవి. ప్రస్తుతానికి ఎట్లా ఉంది పరిశీలన. సో అంతా అయిపోయింది. ఇక మన వాళ్ళంతా వాపసు రావాల్సిందే వంటి ప్యానిక్ ప్రాపగండాలను పట్టించుకోవాల్సిన పని లేదు. భారతీయులంతా వాపస్ అట్లీస్ట్ H1B వీసాదారులు రావాల్సి వస్తే అమెరికా స్తంభించిపోతుంది. ఎందుకంటే మన టెకీలు లక్షల్లో ఉన్నారు కాబట్టి. అయితే ఒకటి మాత్రం నిజం, ట్రంప్ చైనా జోలికి వెళ్ళడానికి భయపడి ఆ కక్ష మొత్తం ఇండియా మీద తీర్చుకుంటున్నాడు, ఇంకా తీర్చుకుంటాడు. ఆల్రెడీ ట్రేడ్ డీల్ తనకు అనుకూలంగా ఉండేలా రకరకాల సుంకాలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కూడా. తన ఒరిజినల్ గుణం బయట పెట్టుకుంటున్నాడు. మోడీ గమనిస్తున్నావా? పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ సౌదీ ఏదైతే ప్రిన్స్తో కలిసి ట్రంప్ తన స్వలాభం కోసం ఇండియా మీద ఏమేమి కుట్రలు చేస్తున్నాడో ఆల్రెడీ ఈరోజే 2 కథనాలు కూడా వచ్చేసినాయి.